16th question. Question 1. Integral 1 by 1 plus root x into root x minus x square dx. Solution low integral 1 by 1 plus root x into root x minus x square dx equal to integral 1 by 1 plus root x into x కామన్ తీస్తే 1 minus x అవుతుంది dx. root x బయటకు పంపించేస్తే 1 by 1 plus root x into root 1 minus x dx. ఇక్కడ మీరు గమనిస్తే రూట్ లో ఒక వాల్యూ ఉందో బయట ఒక వాల్యూ ఉంది, దానికి రూట్ లేదు. మీరు అంతకుముందు కొన్ని సమ్స్ చేసాం, ఎక్స్ ప్లస్ 1 ఇంటూ రూట్ ఎక్స్ ప్లస్ 2 అంటే బయట ఉన్న ఎక్స్ ప్లస్ 1 1/t అని చెప్పి తీసుకున్నాం. ఆ విధంగా తీసుకోండి వచ్చేది. లెట్ 1 ప్లస్ రూట్ ఎక్స్ ఈక్వల్ టు 1/t అని తీసుకోండి. దీని నుండి రూట్ ఎక్స్ ఈక్వల్ టు 1/t మైనస్ 1 అవుతుంది, అంటే 1 మైనస్ టీ బై టీ అవుతుంది. ఎక్స్ ఈక్వల్ టు 1 మైనస్ టీ బై టీ హోల్ స్క్వేర్ అవుతుంది, లేదంటే 1 మైనస్ 1/t మైనస్ 1 హోల్ స్క్వేర్ అవుతుంది, ఎలాగైనా పర్వాలేదు. 1/t మైనస్ 1 హోల్ స్క్వేర్ అవుతుంది. డెరివేటివ్ చేస్తే రూట్ ఎక్స్ 1/2 రూట్ ఎక్స్ dx ఈక్వల్ టు dt. అదే 1/t అంటే మైనస్ 1/t స్క్వేర్ ఇంటూ dt. dx ఈక్వల్ టు 1 బై రూట్ ఎక్స్ ఇంటూ dx ఈక్వల్ టు మైనస్ 2/t స్క్వేర్ ఇంటూ dt. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే దట్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ dx అంటే మైనస్ 2/t స్క్వేర్ dt. అదే 1 బై రూట్ ఎక్స్ ఇంటూ dx అంటే ఇంక ఈ రెండు ఉన్నాయి. దీన్నేమో 1/t అని రాసుకోవచ్చు. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే రూట్ 1 మైనస్ ఎక్స్ కాబట్టి రూట్ 1 మైనస్ ఎక్స్ అంటే 1/t మైనస్ 1 హోల్ స్క్వేర్. ఇది తీసేయండి, అలాగే రాసుకోండి చెప్తాను. దట్ ఈక్వల్ టు ఈ టీ ఇందులో 1 టైం క్యాన్సిల్ అయిపోతుంది. మైనస్ 2 ఇంటూ ఇంటిగ్రల్ 1 బై టీ ఇంటూ ఇది ఎక్స్పాండ్ చేస్తే రూట్ 1 మైనస్ 1/t స్క్వేర్ మైనస్ 1 ప్లస్ 2/t dt. అర్థమైందండి? నెక్స్ట్ ఇక్కడ ఎల్సిఎం టీ చేస్తే 1 క్యాన్సిల్ అయిపోతుంది. ఎల్సిఎం టీ తీసుకుంటే మైనస్ 2 ఇంటూ ఇంటిగ్రల్ 1 బై టీ ఇంటూ రూట్ ఎల్సిఎం టీ స్క్వేర్ తీసుకుంటే 2t మైనస్ 1 అని వస్తుంది, అంతేగా, ఇంటూ dt. మైనస్ 2 ఇంటూ ఇంటిగ్రల్ 1/t ఇంటూ ఇది టీ స్క్వేర్ బయటకు వస్తే 1/t అయిపోతుంది. రూట్ dt 2t మైనస్ 1 అవుతుంది ఇంటూ dt. dt క్యాన్సిల్, మైనస్ అలా వచ్చేసి లోపల 2 పంపించండి. 2 బై రూట్ 2t మైనస్ 1 dt. మరి దీని యొక్క డెరివేటివ్ పైన ఉంది కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే f dash of x by root f of x dx and 2 root f of x కాబట్టి మైనస్ 2 ఇంటూ రూట్ f of x అంటే 2t మైనస్ 1 ప్లస్ చిన్నది ఎందుకని మైనస్ తేడా వచ్చిందే. చూడండి, మైనస్ 2 ఇంటూ రూట్ 2 ఇంటూ టీ అంటే ఎంత రాసుకోవచ్చు అంటే 1 బై 1 ప్లస్ రూట్ ఎక్స్ రాసుకోవచ్చు. అంటే 1 బై 1 ప్లస్ రూట్ ఎక్స్ అంటే ఇది మైనస్ 1 ప్లస్ సి. దట్ ఈక్వల్ టు మైనస్ 2 ఇంటూ రూట్ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే 1 ప్లస్ రూట్ ఎక్స్ అవుతుంది, 2 మైనస్ 1 మైనస్ రూట్ ఎక్స్ అవుతుంది, ప్లస్ సి అవుతుంది.
minus 2 into root 2 minus 1 అంటే 1 1 minus root x by 1 plus root x 1 minus root x తో మల్టిప్లై డివైడ్ చేయండి మైనస్ 2 ఇంటి స్క్వేర్ కాబట్టి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే 1 మైనస్ రూట్ ఎక్స్ అవుతుంది బై ఇది ఏమవుతుందంటే రూట్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ మైనస్ రూట్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ సి ఈ మైనస్ తో మల్టిప్లై చేసుకోండి అంటే 2 ఇంటూ రూట్ ఎక్స్ మైనస్ 1 బై రూట్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే 1 మైనస్ ఎక్స్ ప్లస్ సి వచ్చిందండి ఎస్ సార్ అదే విషయం సరే తర్వాత 17th క్వశ్చన్ చూడండి సెవెంటీన్త్ క్వశ్చన్ మీరు చేసేసుకోవచ్చండి ఆల్రెడీ చెప్పాము ఎక్స్ ప్లస్ 1 1/t అనుకోవాలి ఇందాక 1 మైనస్ ఎక్స్ 1/t అనుకునేది కూడా హోంవర్క్ ఇస్తాను మీకు లేదంటే ఇంపార్టెంట్ చెప్పేస్తాను లేదండి మళ్ళీ మీరు చేయకపోతే ఇబ్బంది చూడడం కూడా లేదు చూసేది కూడా లేదు నేను ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ ప్లస్ 1 ఇంటూ రూట్ 2x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 1 dx సొల్యూషన్ లో లెట్ x ప్లస్ 1 ఈక్వల్ టు 1/t డెరివేటివ్ చేస్తే dx ఈక్వల్ టు మైనస్ 1/t స్క్వేర్ dt దీని నుండి x ఫైండ్ అవుట్ చేస్తే 1/t మైనస్ 1 వస్తుంది ఇంటిగ్రల్ 1 by x plus 1 into root 2x square plus 3x plus 1 dx equal to integral dx అంటే minus 1 by t square dt x plus 1 అంటే t 1 by t into root 2 into x square అంటే 1 by t minus 1 whole square plus 3 into 1 by t minus 1 plus 1 సింప్లిఫై చేస్తే ఇంటిగ్రల్ ఇటీ ఇందులో 1 టైం క్యాన్సిల్ అయిపోతే మైనస్ బయటకు పంపించేస్తే 1 బై టీ ఇంటూ రూట్ 2 ఇంటూ డైరెక్ట్గా మల్టిప్లై చేసేసుకుంటే లేదంటే ఎల్సిఎం తీసేసుకోండి 1 మైనస్ టీ బై టీ అవుతుంది ఇప్పుడు మనం ఏం చేయాలంటే 1 మైనస్ టీ బై టీ హోల్ స్క్వేర్ అని రాసుకోవాలి ఇది ఏమవుతుందంటే ఇక్కడ ఎల్సిఎం టీ స్క్వేర్ అవుతుంది ఇది ఏమవుతుంది ఇక్కడ అంటే ప్లస్ 2 ఇంటూ 1 మైనస్ టీ హోల్ స్క్వేర్ ప్లస్ 3t ఇంటూ 1 మైనస్ టీ ప్లస్ టీ స్క్వేర్ అంతేగా ఎస్ మైనస్ ఇంటిగ్రల్ 1 బై ఇదేమో టీ స్క్వేర్ బయటకు వస్తే టీ అయిపోతుంది అంటే టీ బై టీ 1 అయిపోతుంది రూట్ 2 ఇంటూ 1 ప్లస్ టీ స్క్వేర్ మైనస్ 2t ప్లస్ 3t మైనస్ 3t స్క్వేర్ ప్లస్ టీ స్క్వేర్ dt dt by root 2 plus 2t square minus 4t plus 3t minus 3t square plus t square అంతే మైనస్ 3t స్క్వేర్ 3t స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయిందండి అంటే ఇక్కడ ఇంటిగ్రల్ మైనస్ ఇంటిగ్రల్ 1 బై ఇక్కడ ఏమైనా వచ్చింది ఇక్కడ మరి రూట్ 2 మైనస్ టీ dt దీని ఒక డెరివేటివ్ పైన ఉండాలంటే మైనస్ ఇక్కడ పంపించాం అనుకోండి సరిపోతుంది ఎస్ ఇంటిగ్రల్ f of x by
root f of x dx equal to 2 root f of x plus అది ఇక్కడ అప్లై చేస్తే 2 రూట్ 2 మైనస్ టీ ప్లస్ ఏమో ఫార్ములా ఇచ్చాడు మహానుభావుడు చూడండి 2 ఇంటూ రూట్ 2 మైనస్ టీ అంటే ఎంత టీ అంటే ఎంత 1/1 x ప్లస్ 1 లేదా 1/1 ప్లస్ ఎక్స్ ప్లస్ 2 ఇంటూ రూట్ 1 ప్లస్ ఎక్స్ అనేది ఎల్సిఎం అవుతుంది 2 ప్లస్ 2x మైనస్ 1 ప్లస్ 2 మైనస్ 1 అంటే 1 అంటే 2 ఇంటూ రూట్ 2x ప్లస్ 1 బై x ప్లస్ 1 ప్లస్ సి అంతే తర్వాత 18th క్వశ్చన్ root e power x minus 4dx ఏం చేద్దాం చెప్పండి చేయడానికి లెట్ రూట్ e power x minus 4 ఈక్వల్ టు t అనుకోండి డెరివేటివ్ అప్లై చేస్తే ఏమవుతుంది 1/2 root x కాబట్టి 2 root e power x minus 4 మళ్ళీ x ప్లస్ e power x minus 4 ఉంది కాబట్టి e power x minus 4 కి e power x ఈక్వల్ టు dx ఈక్వల్ టు dt అవుతుంది అంటే ఇప్పుడు దీని నుండి మనం ఏం చెప్పొచ్చు అంటే చూడండి ఇది స్క్వేరింగ్ చేస్తే e power x minus 4 ఈక్వల్ టు t స్క్వేర్ అవుతుంది దీని నుండి e power x ఈక్వల్ టు t స్క్వేర్ ప్లస్ 4 అవుతుంది కావండి నెక్స్ట్ ఈసారి చూడండి ఇప్పుడు ఇది ఎలా వచ్చింది కదా ఎలా వచ్చిన తర్వాత e power x బదులు t స్క్వేర్ ప్లస్ 4 రాసుకోవచ్చు కదా నేను ఎస్ సార్ dx ఈక్వల్ టు 2 ఇంటూ లేకపోతే ఇక్కడే చూద్దాం చూడండి e power x అంటే t స్క్వేర్ ప్లస్ 4 బై 2 ఇంటూ దీని బదులు t అనుకున్నాం ఇంటూ dx ఈక్వల్ టు dt దీని నుండి dx ఈక్వల్ టు 2t dt బై t స్క్వేర్ ప్లస్ 4 అవుతుంది కదా ఎస్ సార్ దాని డెరివేటివ్ 2t లాగ్ t స్క్వేర్ ప్లస్ 4 వస్తుంది ఎక్కడో ఎగిరిపోయింది చూడండి ఒకసారి ఆన్సర్ ఇచ్చేది చాలా పెద్ద ఇచ్చేది రూట్ e power x minus 4 ని t అనుకున్నాం t అనుకుంటే రూట్ x కౌంట్ రూట్ x minus 4 e power x minus 4 కి e power x అవుతుంది dx equal to dt e power x equal to t square plus 4 e power x into t square plus 4 by 2 into e power x minus 4 into t into 2t by t square plus 4 అది dx వాల్యూ మరి e power x అంటే t ఒకటి రాయాలి కాబట్టి 2t స్క్వేర్ బై t స్క్వేర్ ప్లస్ 4 అని వస్తుంది కదా ఎస్ సార్ అది విషయం ఇంటిగ్రల్ రూట్ e power x minus 4 into dx ఈక్వల్ టు ఇంటిగ్రల్ దీని బదులు t రాసుకోండి dx బదులు 2t dt by t స్క్వేర్ ప్లస్ 4 దట్ ఈక్వల్ ఇంటిగ్రల్ 2t స్క్వేర్ బై t స్క్వేర్ ప్లస్ 4 dt మరి ఇక్కడ 4 యాడ్ చేసి సబ్ట్రాక్షన్ చేసుకోండి అంటే 4 యాడ్ చేసి సబ్ట్రాక్షన్ చేస్తే చూడండి ఇంటిగ్రల్ 2 ఇంటూ t
టీ స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 4 అన్నాను బై టీ స్క్వేర్ ప్లస్ 4 డిటి. ఇది సపరేట్ చేయండి. ఇంటిగ్రల్ 2 ఇంటూ టీ స్క్వేర్ ప్లస్ 4 బై టీ స్క్వేర్ ప్లస్ 4 డిటి. తర్వాత అయితే ఇంకో స్టెప్ వేద్దామండి. దట్ ఈక్వల్ ఇంటిగ్రల్ 2 ఇంటూ టీ స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 8 అవుతుంది బై టీ స్క్వేర్ ప్లస్ 4 డిటి. సపరేట్ చేయండి. 2 ఇంటూ ఇంటిగ్రల్ టీ స్క్వేర్ ప్లస్ 4 బై టీ స్క్వేర్ ప్లస్ 4 డిటి మైనస్ 8 ఇంటూ ఇంటిగ్రల్ 1 బై టీ స్క్వేర్ ప్లస్ 4 డిటి. స్టెప్ అర్థమైందండి. ఇది 1 టైం క్యాన్సిల్ అయిపోతుంది, అంటే 2t అవుతుంది. ఇదేమో దీన్ని టీ 2 స్క్వేర్ అని రాసుకోండి. మైనస్ 8 ఇంటూ 1/a tan ఇన్వర్స్ x బై a అంటే 1/2 tan ఇన్వర్స్ t బై 2 ప్లస్ ఈ 2 ఇందులో 4 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. 2 ఇంటూ టీ అంటే ఏం రాసుకోవచ్చు, రూట్ e పవర్ x మైనస్ 4 అని రాసుకోవచ్చు. మైనస్ 4 ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ రూట్ e పవర్ x మైనస్ 4 బై 2 ప్లస్ c. వచ్చిందని ఆన్సర్. ఎస్ సార్. తర్వాత చూడండి 1 ప్లస్ సీకెంట్ ఎక్సెట్రా. 19th క్వశ్చన్. రూట్ 1 ప్లస్ సీకెంట్ ఎక్స్ డిఎక్స్. ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఏమవుతుందంటారా? నేను ఉపయోగం వస్తుందండి. లేదంటే ఒక పని చేయండి, సీకెంట్ ఎక్స్ 1 బై కాస్ కింద రాసుకోండి. ఈక్వల్ టు ఇంటిగ్రల్ రూట్ 1 ప్లస్ 1 బై కాస్ ఎక్స్ డిఎక్స్. ఎల్సిఎం చేసుకోండి. ఇంటిగ్రల్ రూట్ 1 ప్లస్ కాస్ ఎక్స్ అవుతుంది, కాస్ ఎక్స్ ప్లస్ 1 బై కాస్ ఎక్స్ డిఎక్స్. అంతే కదండి. ఎస్ సార్. 1 ప్లస్ కాస్ ఎక్స్ అంటే ఏం రాసుకోవచ్చు? 2 కాస్ స్క్వేర్ ఎక్స్ రాసుకోవచ్చు. అవునా? ఎస్ సార్. 2 కాస్ స్క్వేర్ ఎక్స్ రాసుకోవచ్చు. 2 కాస్ స్క్వేర్ ఎక్స్ రాసుకోవచ్చు. 2 కాస్ స్క్వేర్ ఎక్స్ రాస్తే కాస్ ఎక్స్ అవుతుంది, రూట్ కాస్ ఎక్స్ ఉండిపోతుంది. చూడండి, ఇప్పుడు ఇది కూడా రాయకండి, ఇది కూడా రాయకండి. సింపుల్గా ఏం చేయొచ్చు అంటే ఇంటిగ్రల్ రూట్ 1 ప్లస్ సీకెంట్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ రూట్ 1 ప్లస్ సీకెంట్ ఎక్స్ ఇంటూ సీకెంట్ ఎక్స్ ప్లస్ 1 అనుకుందాం. ఇది రూట్ సీకెంట్ ఎక్స్ ప్లస్ 1 ఇంటూ సీకెంట్ ఎక్స్ మైనస్ 1 బై సీకెంట్ ఎక్స్ మైనస్ 1 అన్న. మీకు అర్థమైందండి? రేషనలైజేషన్ చేసుకుందాం. అలా చేసుకుంటే ఇంటిగ్రల్ స్క్వేర్ ఆఫ్ ఇది సీకెంట్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1 అవుతుంది, ఇదేమో సీకెంట్ ఎక్స్ మైనస్ 1 అవుతుంది, డిఎక్స్ అవుతుంది. సీకెంట్ స్క్వేర్ ఎక్స్ మైనస్ టాన్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు 1, సీకెంట్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1 అంటే టాన్ స్క్వేర్ ఎక్స్, అంటే స్క్వేర్ ఆఫ్ ఇంటిగ్రల్ టాన్ స్క్వేర్ ఎక్స్ బై సీకెంట్ ఎక్స్ మైనస్ 1 డిఎక్స్. ఇంటిగ్రల్ టాన్ స్క్వేర్ ఎక్స్ అంటే టాన్ ఎక్స్ అవుతుంది, లేదంటే లోపల ఉంది కాబట్టి గొడవ లేని పని సైన్ స్క్వేర్ ఎక్స్ బై కాస్ స్క్వేర్ ఎక్స్ అని రాసుకోండి. బై ఇది 1 బై కాస్ ఎక్స్ మైనస్ 1 అని రాసుకోండి డిఎక్స్. ఇది సింప్లిఫై చేస్తే ఇంటిగ్రల్ స్క్వేర్ ఆఫ్ సైన్ స్క్వేర్ ఎక్స్ బై కాస్ స్క్వేర్ ఎక్స్ బై 1 మైనస్ కాస్ ఎక్స్ బై కాస్ ఎక్స్ అవుతుంది డిఎక్స్. ఇంకా పెద్ద అయిపోతుంది, ఇలా వద్దులేండి. ఇంతకు ముందు చెప్పినట్టే చెప్తాను, చూసుకోండి. 19th సొల్యూషన్. 19th ఏం ఇచ్చాడు అసలు? ఇంటిగ్రల్ రూట్ 1 ప్లస్ సీకెంట్ ఎక్స్ డిఎక్స్. సొల్యూషన్ లో ఇంటిగ్రల్ రూట్ 1 ప్లస్ సీకెంట్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ రూట్ 1 ప్లస్ 1 బై కాస్ ఎక్స్ డిఎక్స్. దట్ ఈక్వల్ ఇంటిగ్రల్
root cos x plus 1 by cos x dx. Integral root దీని rationalization చేస్తాను 1 plus cos x into cos x by cos x into 1 minus cos x by 1 minus cos x dx. Integral a plus b into a minus b into a square minus b square కాబట్టి 1 minus cos square x by cos x into 1 minus cos x dx. 1 minus cos square అంటే sin square x అవుతుంది కాబట్టి sin square x by cos x into 1 minus cos x dx. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే ఇంటిగ్రల్ sin x by root cos x into 1 minus cos x dx. Next. Let cos x equal to t అనుకోండి minus sin x dx equal to dt అవుతుంది. sin x dx equal to minus dt అవుతుంది. That equal to minus dt by root t into 1 minus t. One minus cos x and 2 sin square x by 2. ఇదేమో 4 sin square x by 2 cos square x by 2 వస్తుంది. cos x నేమో cos square x by 2 రాయాలి. వచ్చింది సార్. చూడమ్మా ఒకసారి ఇక్కడ sin square x అని ఉంది కదా ఇక్కడ నుంచి మారుస్తున్నాం. sin x మనం 2 sin x by 2 cos x by 2 అని రాసుకోవచ్చు హోల్ స్క్వేర్ అవుతుంది ఇంటూ cos x by cos x ఇంటూ 1 minus cos x అంటే 2 sin square x by 2 అని రాసుకోవచ్చు. తర్వాత దీన్ని స్క్వేర్ చేస్తే 4 into sin square x by 2 cos square x by 2 by cos x into 2 sin square x by 2 అని రాసిన తర్వాత 2 ఇందులో 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. sin square x by 2 sin square x by 2 క్యాన్సిల్ అయిపోతుంది. రూట్ 2 into cos square x by 2 అన్నాడు కాబట్టి రూట్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే cos x by 2 అవుతుంది. డినామినేటర్ లో రూట్ cos x మిగులుతుంది. ఈ cos x ను 1 minus 2 sin square x by 2 అని రాశాను. sin x by 2 t అనుకుంటే డెరివేటివ్ చేస్తే sin x cos x కాబట్టి sin x by 2 cos x by 2 అవుతుంది. మళ్ళీ x plus x by 2 ఉంది కాబట్టి దాని డెరివేటివ్ చేస్తే 1 by 2 అవుతుంది. cos x by 2 dx equal to 2 ఇలా మల్టిప్లై అవుతుంది కాబట్టి 2 dt అవుతుంది. దాన్ని బట్టి మనం ఈ రూట్ ని బయటకు పంపించేసి cos x by 2 dx బదులు 2 dt రాసిన బై రూట్ 1 minus 2 sin square x by 2 కాబట్టి sin x by 2 అంటే t అనుకున్నాం కాబట్టి 2 t square అని రాశాను. ఇందులో 2 కామన్ తీస్తే బయటకు వస్తే రూట్ 2 అవుతుంది. రూట్ క్యాన్సిల్ అయిపోతే 2 dt by root 1 by 2 minus t square అవుతుంది. 2 ముందుకు తీసుకొచ్చేస్తే బయటకు తీసుకొస్తే ఇంటిగ్రల్ 1 by ఈ 1 by 2 ని 1 by root 2 whole square minus t square dt కింద రాసిన ఇది ఏ ఫామ్ లో ఉందంటే ఇంటిగ్రల్ 1 by root a square minus x square ఫామ్ లో ఉంది. అంటే sin inverse x by a x plus లో t ఉంది, a plus లో 1 by root 2 ఉంది కాబట్టి 2 into sin inverse x by a అంటే t by 1 by root 2 అవుతుంది. root 2 t అవుతుంది ప్లస్ c అవుతుంది. దీని నుండి 2 into sin inverse root 2 into t అంటే sin x by 2 plus c అంతే. దీని కూడా అయింది. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఉంది లాస్ట్. లాస్ట్ క్వశ్చన్ అర్థమవుతుందా? ఎస్ సార్. చూడండి తర్వాత
20th క్వశ్చన్ వాడు ఏమి ఇచ్చాడంటే ఇంటిగ్రల్ 1/1 + x⁴ dx అని ఇచ్చాడు. 1/1 + x⁴ dx ఈక్వల్ టు ఇక్కడ నేను ఏం చేస్తానంటే 1/2తో మల్టిప్లై డివైడ్ చేస్తాను. అదే 2తో మల్టిప్లై డివైడ్ చేశాను 1 + x⁴ dx అని. తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే నేను 1/2 ఇంటూ ఇంటిగ్రల్ x² యాడ్ చేసి సబ్ట్రాక్షన్ చేస్తాను బై 1 + x⁴ dx 1/2 ఇంటూ ఇంటిగ్రల్ దీన్ని ఎలా రాస్తా అంటే మళ్ళీ 1ని 1 + x² ప్లస్ 1 - x² బై 1 + x⁴ dx రాసుకొచ్చండి. ఎస్ సార్ రాసుకోవచ్చు. ఈక్వల్ టు 1/2 ఇంటూ ఇంటిగ్రల్ ఇది స్ప్లిట్ చేస్తే 1 + x² బై 1 + x⁴ dx ప్లస్ ఇంటిగ్రల్ 1 - x² బై 1 + x⁴ dx. మళ్ళీ ఇవి సపరేట్ గా తీసుకుని చేయాలి. ఇది 1 అనుకోండి, కన్సిడర్ ఇంటిగ్రల్ 1 + x² బై 1 + x⁴ dx ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఇది x² తో డివైడ్ చేసుకోండి, లేదంటే x² కామన్ తీసుకోండి. x² కామన్ తీస్తే 1 + 1/x² అవుతుంది. అవునా? ఎస్ సార్ అదే 1/x² + 1 అవుతుంది, అలా రాశాను. అలాగే డినామినేటర్ కూడా x² కామన్ తీయండి, 1/x² + x² అవుతుంది. అవునా? dx ఎస్ సార్ x² క్యాన్సిల్. ఇప్పుడు మేము ఏం చేద్దాం అంటే ఇది డెరివేటివ్ వచ్చేలాగా మనం అడ్జస్ట్ చేసుకోవాలి. అలా డెరివేటివ్ రావాలంటే నేను ఏది t అనుకోవాలి? లెట్ x - 1/x = t అనుకోండి. డెరివేటివ్ చేయండి, x కి 1, 1/x కి ఎంత -1/x² ఇంటూ dx ఈక్వల్ టు dt. అంటే 1 + 1/x² dx ఈక్వల్ టు dt అవుతుందండి. ఎస్ సార్ ఇప్పుడు ఇంకో విషయం, నాకు x² + 1/x² కావాలి కదా, దీని నుంచి రాస్తాను చూడండి. ఈ రెండు స్క్వేర్ చేశాను అనుకోండి, x - 1/x² ఈక్వల్ టు t² అవుతుంది. దీన్ని ఎక్స్పాండ్ చేస్తే x² + 1/x² -2 ఈక్వల్ టు t². మీకు ఎక్కడ చెప్పానంటే థియరీ ఆఫ్ ఈక్వేషన్ లో చెప్పాను. x² + 1/x² ఈక్వల్ టు y² + 2 అని గుర్తుపెట్టుకున్నామా అని చెప్పాను, గుర్తుందా? ఎస్ సార్ అది విషయం. కాబట్టి ఇది ఎలా మారుతుందంటే ఇంటిగ్రల్ 1 + 1/x² బై 1/x² + x² dx 1/1 అది 1 + 1/x² dx అంటే dt రాసుకోవచ్చు. దీని బదులు ఏం రాసుకోవచ్చు? t² + 2 రాసుకోవచ్చు అండి. ఎస్ సార్ 1/t² + 2 dt. మరి 1/1 + 1 t² + 2 అంటే ఏంటి? ఏంటి 1/t² a² + x² + a² √2 ఇంటిగ్రల్ 1/x² + a² dx ఈక్వల్ టు 1/a tan 1x/a. 1/a చెప్పాను మనకంటే చెప్పండి సార్. x a 1/a అంటే 1/√2 tan 1 t/√2 ప్లస్ 1/√2 ఇంటూ tan 1 t అంటే ఎంత? x - 1/x /√2 ప్లస్ t. ఇది ఎల్సిఎం చేయండి. 1/√2 ఇంటూ tan 1 x² - 1/, అదే x√2 అవుతుంది. అదే ఎందుకంటే మన x అందులో రూట్ లో రాశారు అనుకోండి, మంచి మార్కులు వచ్చేస్తాయి. ఇది 2 అనుకోండి. అయితే కన్సిడర్ ఇంటిగ్రల్ 1 - x² బై 1 + x⁴ dx ఈక్వల్ టు ఇక్కడ కూడా x² కామన్ తీసుకోండి. x² కామన్ తీస్తే 1/x² - 1/, డినామినేటర్ కూడా x² కామన్ తీయండి. 1/x² + x² అవుతుంది, dx అవుతుంది. x² క్యాన్సిల్ అంటే ఇంటిగ్రల్
1 by x square minus 1 by x square plus x square dx. ఇది వచ్చేలా చూసుకోవాలి. ఏది తీసుకోవాలి? ఇందాక తీసుకున్న దానికి రివర్స్ తీసుకోండి. x plus 1 by x ని t అనుకోండి. లేకపోతే x plus 1 by x equal to t అనుకోండి. డెరివేటివ్ చేస్తే 1 minus 1 by x square dx equal to dt అవుతుంది. ఇక్కడ మరి రివర్స్ లో ఉంది కాబట్టి ఏమవుతుంది? మైనస్ dt అవుతుంది. అంతేనా? ఎస్ సార్. ఇప్పుడు ఇది ఎలా మారుతుందంటే దట్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ మైనస్ dt బై ఇంకో విషయం, ఇక్కడ ఇంకా కొన్ని స్టెప్లు ఉంటాయి, ఇక్కడ రాస్తున్నాను, రాసుకోండి. x square plus 1 by x square equal to t square minus 2a కదండి. స్క్వేరింగ్ చేయండి బాబు, మరీ ఎంత చాలా ఎంతలా చేయలేదు బాబు, మీరు నాకు అర్థం కాదు. ప్లస్ 2 ఈక్వల్ టు టీ స్క్వేర్, దీని నుండి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు టీ స్క్వేర్ మైనస్ 2. బాబు అర్థమైంది? తర్వాత మనకడ నా మాట వినిపిస్తుందా? ఎస్ సార్. టీ స్క్వేర్ మైనస్ 2 మనం కావాలంటే దీన్ని మైనస్ కింద పంపిస్తాం అనుకోండి, ఇంటిగ్రల్ 1 బై 2 మైనస్ టీ స్క్వేర్ డిటీ అవుతుంది. దీన్ని మళ్ళీ మనం ఇంటిగ్రల్ 1 బై √2 హోల్ స్క్వేర్ మైనస్ టీ స్క్వేర్ డిటీ అని రాసుకోవచ్చు. ఇది ఏ ఫామ్ లో ఉంది అంటే ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. ఇంటిగ్రల్ 1 బై ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఈక్వల్ టు 1 బై 2a లాగ్ a ప్లస్ ఎక్స్ బై a మైనస్ ఎక్స్ ప్లస్ ఫార్ములా ఇక్కడ అప్లై చేస్తే దట్ ఈక్వల్ టు 1 బై 2 ఇంటూ ఏ అంటే √2 లాగ్ మాడ్ √2 ప్లస్ టీ బై √2 మైనస్ టీ ప్లస్ 1 బై 2 √2 ఇంటూ లాగ్ √2 ప్లస్ టీ అంటే ఏంటి? ఏంటి టీ అంటే ఏంటి? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్సే కదా. అది ఇక్కడ రాసేయండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ బై √2 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ ప్లస్ సి దట్ ఈక్వల్ టు 1 బై 2 √2 లాగ్ మాడ్ ఎల్సిఎం ఎక్స్ అవుతుంది. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ √2x ప్లస్ 1 అవుతుంది బై ఇది మళ్ళీ మైనస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. మైనస్ తేడా వస్తున్నాం ఇక్కడ చూసుకోండి. ప్లస్ ఏ బై ఎక్స్ మైనస్ ఎక్స్ మైనస్ ఏ బై ప్లస్ ఏ చూడమ్మా ఇక్కడ. ఇక్కడ చూడండి, చిన్న లాజిక్ ఏంటంటే చూడండి, అక్కడ నుంచి మైనస్ 1 బై టీ స్క్వేర్ మైనస్ √2 హోల్ స్క్వేర్ డిటీ కింద రాసామంటే, అలాగే ఇది ఏం ఫామ్ లో ఉందంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అంటే 1 బై 2 లాగ్ మాడ్ ఎక్స్ మైనస్ ఏ బై ఎక్స్ ప్లస్ ఏ ప్లస్ సి. కాబట్టి మైనస్ 1 బై 2 ఇంటూ ఏ అంటే √2 లాగ్ మాడ్ టీ మైనస్ √2 బై టీ ప్లస్ √2 ప్లస్ సి.
ఈ మైనస్ ఇలా పంపించేస్తే ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది t ప్లస్ రూట్ బై t మైనస్ రూట్ ప్లస్ దట్ ఈక్వల్ టు 1/2 రూట్ 2 లాగ్ మాడ్ t అంటే x ప్లస్ 1/x అంతే కదా అనుకున్నాం మైనస్ మైనస్ ప్లస్ ప్లస్ రూట్ 2 బై x ప్లస్ 1/x మైనస్ రూట్ 2 ప్లస్ that equal to 1/2 root 2 log mod x square plus root 2x plus 1 by x square minus root 2x plus 1 plus c. This move on from 1 to 3. ఏం చెప్పచ్చు ఇంటిగ్రల్ 1 by 1 plus x power 4 dx equal to ఏమని చెప్పచ్చు 1/2 into ఇక్కడ ఏమని వచ్చింది వాల్యూ 1/√2 tan inverse x square minus 1/2 root 2 x root 2 1/√2 tan inverse x square minus 1/x root 2 తర్వాత ఇది ఏమొచ్చింది వాల్యూ ప్లస్ 1/2 root 2 log mod x square plus root 2x plus 1 by x square minus root 2x plus 1 plus c 2 తో మల్టిప్లై చేసేయండి 1/2 root 2 tan inverse x square minus 1 by x root 2 plus 1/4 root 2 log mod x square plus root 2x plus 1 by x square minus root 2x plus 1 plus అంతే